సేవకులు ఎవరున్నారు పైకి రండి. సేవకులు ఎవరెవరున్నారు అందరూ పైకి రండి. స్టైల్ త్వరగా ఎవరికి వాళ్ళు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న సమయం. చెడ్డ అలవాట్లను విడిచిపెట్టు, బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరికి వాక్యానుసారం జీవిస్తాను తీర్మానం చేస్తాను. మూడవదిగా తగ్గించుకున్నవాడు గొప్పడవుతాడు. సేవకుల దగ్గర తగ్గించుకోండి. ఆత్మీయ జీవితంలో నీకంటే పెద్దవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు తగ్గించుకో. నేనే పాటి దాన్ని ఏ పాటి వాళ్ళని తగ్గించుకో. తగ్గింపు జీవితం నాకు ఇవ్వని ప్రార్థన చేసుకుని తగ్గించుకో. తగ్గింపు జీవితం కలిగి అందరితో ప్రేమగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. గొప్పవారిని చేయబోతున్నాడు. సేవకులతో ఎలా ఉండాలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సేవకుల దగ్గర నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాను. నీ స్థితిగతులను మారుస్తాను. ఎవరు వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తున్న సమయం ఇది. మీకోసం మేము సేవకులుగా ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి మరొకసారి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సభలను మీరు ఉద్దేశించి చేరి వచ్చిన నీ ప్రజలతో మీ దీనదాసులను నిలుపుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. అబ్రహాము దీవించబడటానికి తండ్రి మీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ మాట చొప్పున తండ్రి ఇంటిని విడిచి నీవు చూపించు కానాను దేశానికి ప్రయాణమైపోవచ్చున్న మార్గములోనే అతను బహుగా దీవించావు, గొప్ప చేశావు. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. మా పితరులు ఎందరో ఆశీర్వదించబడటానికి మూల కారణం నీ మాట చొప్పున నడిపించబడ్డారు కాబట్టి అలా బ్రతుకుతాము. సమస్తమును విడిచిపెడతామని తండ్రి దావీదు తీర్మానం చేసుకున్నప్పుడు గొప్ప చేయబడ్డారు. ఇదిగో తండ్రి, నీ ప్రజలు కూడా తీర్మానం చేసుకుంటుండగా విగ్రహారాధనను విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్న ప్రతి వారిని కూడా యేసు నామములో వారు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, గొప్ప చేయబడుదురుగాక. ఈ సభల ద్వారా ఇక నుంచి వారు జయప్రదములుగా మార్చబడి నడిపించబడుదురుగాక అని పలుకుతున్నాను ప్రభు. అద్భుత కార్యములు మీరు చేసి మీ సన్నిధిలో నీ ప్రజలు చేసుకుంటున్న తీర్మానాన్ని మీరు స్థిరపరిచి బలపరిచి మీ దాసులకు ఇంకొక కృపను అభిషేకం ఇచ్చి బలమైన సాధనంగా వాడుకొని ముందున్న కార్యక్రమం జయప్రదములు జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ గమనించండి. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించుకుని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళ్ళబోతున్నాము. ఈ సేవకులను ఈరోజు పాస్టర్ గారిగా పాస్టర్గా వీళ్ళని అభిషేకించబోతూ ఉన్నాము. సేవకులందరం మేము ఎవరు మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు. 10 నిమిషాలు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి మనము ఆశ్చర్యకరంగా వెళ్తాం. దయచేసి ఎవరు మాట్లాడకూడదు. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సేవకులను బలంగా వాడుకోండి. కృపనివ్వండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి, జ్ఞానాన్నివ్వండి, తెలివినివ్వండి, జ్ఞాపశక్తినివ్వండి. అలా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసునిగా నన్ను పిలిచి సమస్తమును సవితివి. నీ దాసునిగా నన్ను పిలిచి సమస్తమును సవితివి. జ్యోతిర్మయుడా ఈవులను సవి గొప్ప చేసితివి. జ్యోతిర్మయుడా ఈవులను సవి గొప్ప చేసితివి. శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాగతి చేసేవా. శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాగతి చేసేవా. శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుటయేమో శోభాది సంస్కారము. శోభావంతుడా యేసునిగా నన్ను
సమాధాన పరచితివి. నీ సుతునిగా నన్ను మలచి సమాధాన పరచితివి. సర్వోన్నతుడా నీ సారూప్యమును నాలో చూసితివి. సర్వోన్నతుడా నీ సారూప్యమును నాలో చూసితివి. బలవంతుడా భీకరుడా బాష్పాదిని చేసేవా. బలవంతుడా భీకరుడా బాష్పాదిని చేసేవా. శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుటయే నా శోభాభిషేకము సంస్కారము. శోభావంతుడా నీ ప్రియునిగా నన్ను తలచి బహుఘన పరచితివి. నీ ప్రియునిగా నన్ను తలచి బహుఘన పరచితివి. మహిమాన్వితుడా వ్యక్తిగతమును మహిమతో నిలిచితివి. మహిమాన్వితుడా వ్యక్తిగతమును మహిమతో నిలిచితివి. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంగళి చేసేవా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంగళి చేసేవా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంగళి చేసేవా. శ్రీమంతుడా కౌశల్యుడా శరణాగతి చేసేవా. శ్రీమంతుడా కౌశల్యుడా శరణాగతి చేసేవా. శ్రీమంతుడా కౌశల్యుడా శరణాగతి చేసేవా. శ్రీకరుడా శుభకరుడా శ్రీకరుడా శుభకరుడా శ్రీకరుడా శుభకరుడా. బలవంతుడా శ్రీకరుడా భగవంతుడు చేసేవా. స్వగ్రాహ్యలు చేసేవా. కుసుమాంగళి చేసేవా. కుసుమాంగళి చేసేవా. బాష్పాంగళి చేసేవా. కుసుమాంగళి చేసేవా. స్వగ్రాహ్యలు శ్రీమంతుడా సౌశీల్యుడా శరణాంజలి చేసేదా. శ్రీకరుడా శుభకరుడా కుసుమాంజలి చేసేదా. బలవంతుడా భీకరుడా బాష్పాంజలి చేసేదా. శోభావంతుడా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేయుట
అతిశయమునకు సంస్కారము నీ ఎదుటనే తలదించుట నా శ్రేయస్సుకు శ్రీకారము నాభివృద్ధికి అలంకారము నీ ఎదుటనే యేసయ్యా నీ ఎదుటనే తలదించుట నా శ్రేయస్సుకు శ్రీకారము నాభివృద్ధికి అలంకారము శోభాతుడా అందరూ స్తోత్రాలు చెప్పండి అందరూ స్తోత్రాలు అందరూ చిన్న ప్రార్థన చేయండి. ఉదయం పాస్టర్ గారు సేవకుల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. కృపాసత సంపూర్ణుడైన మా పరమ తండ్రి, ప్రభా నీ సేవకుడు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న ఎలిషా పాస్టర్ని పాస్టర్ గారిని అభిషేకించబోతుండగా మొదటిగా ప్రభా నీ సేవకుడితో నీ సేవకుడి మీద నీ బలమైన 700 బలమైన అభిషేకాన్ని ఇవ్వడానికి కృపచూపండి. సమయాలు ఏ విధంగా దావీదుని అభిషేకించాడు, సమయాలలో సేవకుడిని ఆశీర్వదించి సమయాలు దావీదుకి ఇచ్చిన అభిషేకము ఈ రాత్రి సేవకులు ఇవ్వడానికి కృపచూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ తలలో వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు దేవా. ఈ అంత్య దినాలలో మేము ఉంటూ ఉండగా కొంత విస్తారముగా ఉన్నది, పనివారి కొద్దిమందిగా ఉన్నారని పనివారి కొరకు వేడుకోమని మేము చెప్తున్నాం. ఇదిగో ప్రభువా, మీ పని కొరకు మీరిచ్చినటువంటి ఆలోచన బట్టి ఈ సేవకు ఈ దాసును అభిషేకిస్తూ ఉన్నాం. దాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ రోజు నుండి ప్రత్యేకమైన కృప ఇవిడి మీద కొమ్మరించబడుగాక, ప్రత్యేక అభిషేకం ఇవిడి మీద కొమ్మరించబడుగాక, మనోనేతల సకలం వెలిగించబడుగాక, ఆత్మబలాలు కృపబలాలు బలాంతుల చేత నింపబడుగాక. ఈ రోజు నుంచి ప్రభు నీ కరోనా సేవల బలమైన పాత్రను బహుమతులు ఆడబడుగాక. ఇదిగో వీరోజు క్రియ చేసే మనుషులను గర్తించండి. వీరోజు క్రియ సాధారణ శక్తులు పడిపోవేస్తున్నాం. అదుగు బట్టి ప్రతి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకరాలు జరగాలి, ఆత్మకార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. మీలాంటి వైరాగ్యం, మీలాంటి రోషం, మీలాంటి పట్టుదల, మీలాంటి ప్రార్థన జీవితం, మీలాంటి వాక్యానుసరణ జీవితం, మీలాంటి జయ జీవితం మీలాంటి వైరాగ్యాన్ని ప్రార్థనాత్మలు, స్తోత్రాత్మలు, పరిచర్యాత్మలు, మెరుగుగలాత్మలు, విజ్ఞాపనాత్మలు, కనీటి ఆత్మలు, పంచమాత్మలు, బాలబలితనాత్మలు, బలమైన పరిశుద్ధాత్మ, ఉపకారాత్మ నిండుగా వేడిగా దేవా కృప చూపించండి. ఈ సేవకులు ప్రభావ నీలాంటి ఒక ప్రత్యేక పరిశుద్ధతను కలిగి బ్రతకాలి ప్రభావ. పాపాన్ని సహించుకుంటూ సంపూర్ణ పరిశుద్ధత ప్రేమించే వ్యక్తులుగా మార్చండి. సంఖ్యాసంఖ్య త్యాగము సమర్పణ చేతనివ్వండి. తగ్గింపు జీవితంలో కూడా సొమ్మిది దేవుడు నేర్పించండి. మీకు ఆయాస్కరం ప్రతి మార్గాలు సంపూర్ణంగా కాల్చివేయండి. గర్వం, కోపం, ఈర్ష్య, ద్వేషం, మత్సరము, కామవాంఛ, ఈ సినిమాల బోధుల సమస్తాన్ని కాల్చివేయాల్సి దేవా. మీకు కలిగిన పరిపూర్ణ ఎదగాలి. 2000 మందిని ఎదురు నడిపే సాధనాలుగా వాడుకోండి ప్రభావ. మీరు నోటి ఎక్కడి సంఘాన్ని కట్టే ఉపదేశాలు ఉండాలి, సంఘాన్ని రాజు చెందపరిచే వాక్య ఉపదేశాలు ఉండాలి. ఈ మనసు ప్రతి వ్యాసనం కలగాలి.
ఆశ్చర్యం కలగాలి, భయం కలగాలి. దేవా ఈ అంత్యకాలంలో ఉంటూ ఉండగా ఒక గొప్ప సేవ చేయాలి, గొప్ప సేవ చేయాలి. నీలాంటి సేవ చేయాలి ప్రభా. నీలాంటి వైరాగ్యం ఇవ్వండి, నీలాంటి రోషన్ ఇవ్వండి, నీలాంటి పట్టుదల ఇవ్వండి. గొప్పగా హెచ్చరించండి, తలపరచండి ప్రభా. మీరు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కనే పని వాళ్ళు మరి ధైర్యంగా ఈ రాజ్యంలో ప్రవేశించాలి ప్రభా. మీరు గొప్ప సంఘాన్ని కంటే గొప్పని ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. హెచ్చరించండి, గలపరచండి, ఆశీర్వదించండి. సేవకుడిని మీరు నిరూపించుకోండి, అనేకుని ఎందుకు తీసుకొచ్చి సాధారణంగా వాడుకోండి ప్రభా. అన్ని విషయాల్లో చదివిన దేవుడికి మీరుండి ప్రభా. గొప్పగా ఆశీర్వదించి అడుగు పెట్టి ప్రదర్శన అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు చేయండి, ఆత్మకార్యాలు చేయండి. సూచనలు జరగాలి. హెచ్చించి గలపరిచి నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములు అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మల సహవాసం సన్నివేశం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధాలు. మరి ముఖ్యముగా ఈ కొడుకుని ఏర్పాటు చేసిన బిడ్డలందరికీ, వచ్చినట్లు సేవకులందరికీ, విశ్వాసులందరికీ, అలాగే ఈ కొత్తగా ఇలా అభిషేకించబడినటువంటి బిడ్డలకు, సేవకులకు ఆయన కృప తోడుగా నేడుగా ఉండి బహుగా ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.